హలో అండి. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది పొలంలో ప్రయాణం. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. మనం ఈరోజు సహజ వ్యవసాయం చేస్తున్న లక్ష్మణమూర్తి గారి పొలంలో ఉన్నాము. సహజ వ్యవసాయం ఆయన ఎందుకు చేస్తున్నారు? సహజ వ్యవసాయం వలన కలిగే లాభాలేంటి? సహజ వ్యవసాయం ఎందుకు చేయాలి? అనే అంశాలను మనం ఈరోజు ఆయనతో చర్చిస్తాము. 90 డిగ్రీస్ అంటే చక్కగుండి గెర్రి రూపంలో వచ్చేటివన్నీ ఏకదళాలు. వేరు వ్యవస్థ డెప్త్గా పోయి ఆకు రూపంలో ఉండేటువంటివన్నీ ద్విదళాలు. ఏకదళము ద్విదళము రెండు ఒకే చోటుకు పెట్టినప్పుడు రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మామూలు తోట చేసినప్పుడు ఒక ఏకదళము ఒక ద్విదళము ఒక ద్విదళము అలా అమర్చుకొని పోతే అన్ని దాదాపు నీ వ్యవసాయ క్షేత్రంలో ఎన్ని పండ్ల చెట్లు ఉంటాయో అన్ని రకాల పండ్ల చెట్లు అన్ని రకాలు దాంట్లో అమర్చుకున్నప్పుడు విన్యాసం చేసుకున్నప్పుడు రోగాల బారిన తక్కువవుతుంది. ఇప్పుడు రసాయన వ్యవసాయంలో చేసినటువంటి ఆహారం తినడం వల్ల మోనోక్రాప్లో పెట్టినటువంటి పంటల్లో తినేటువంటి ఆహారం తినడం వల్ల అవి ఏ విధంగా అయితే అన్నీ అడుగుతాయో డిఏపి యూరియా స్ప్రేయింగ్లు ఇవన్నీ ఎలా అడుగుతాయో ఆహారం తిన్నప్పుడు మన శరీరంలో ఆహారం పోయినప్పుడు మనకు కానీ మెడికల్ స్టోర్లో మందులు అడుగుతుంది. ఇక్కడ ప్రకృతి వ్యవసాయం అంటే సహజ వ్యవసాయంలో పండిన పండ్లు మనం తిన్నప్పుడు ఈ ఆహారం తిన్నప్పుడు ఆ నాటి విత్తనంతో పెట్టిన పంటలే ఆ నాటి విత్తనమే ఆహారము ప్లస్ ఔషధంతో కూడుకున్నటువంటి ఉంటుంది. కాబట్టి మనం ఈ ఆహారం తిన్నప్పుడు మళ్ళీ మెడికల్ స్టోర్కి పోయే పని లేదు. మనం చెట్ల ద్వారానే అన్ని అక్కడే వస్తుంది. ఇది 50 ఏళ్ళ కిందటి ఇది పాత పద్ధతే. ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా పాత పద్ధతే, పెద్దలు చేస్తున్నటువంటి వ్యవసాయమే. 10,000 ఏండ్ల వ్యవసాయము 50 ఏండ్లలోనే కొలాప్స్ చేసి పారేసింది. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి 1947లో బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం ఇచ్చారు, కానీ వాళ్ళ వ్యవసాయ పద్ధతులు వాళ్ళ అలవాట్లన్నీ ఇక్కడే వదిలిపోయినారు. ఆ నాగరికత పేరుతో మనమంతా అటువైపు వెళ్ళిపోయి మనం ఈ రోజుకి ఎన్ని రోగాలు ఉన్నాయో అన్ని రోగాలు మనకి దగ్గరకు వచ్చే ఏర్పాటు అయిపోయింది. అవన్నిటితో మనము ఈ సహజ వ్యవసాయంలో పండించినటువంటి ఆహారం తింటే తప్ప మనం ముందుకి మనుగడ కొనసాగించలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సహజ వ్యవసాయాన్ని రైతులు చేసుకొని పోతే ఖర్చులు తక్కువైతాయి, ఆరోగ్యంగా ఆనందంగా దష్టపుష్టిగా బతికే అవకాశం అయిపోతుంది. 100 సంవత్సరాలు పెట్టే పని ఉండదు. అసలు ఇవి విత్తనాలన్నీ ఎక్కడ సేకరించినారు? ఇవన్నీ మా రైతుల గుంపుల ద్వారానే. ఇంకా పుణ్యాత్ములు అక్కడక్కడ వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి అవి కూడా అంతరించిపోయినాయి. అక్కడక్కడ రైతులు నాటు దేశీ విత్తనాలని మా రైతుల గుంపులతో ఉండి అక్కడి నుంచి తెచ్చుకొని వాటిని ఒక్కసారి మనం నాటుకుంటే మళ్ళా కొనాల్సిన పని లేదు. మళ్ళా అవుట్లే హార్వెస్టింగ్ చేసుకొని మళ్ళా సంవత్సరం లోపల మళ్ళీ అవుట్లే నాటుకొని మనము రైతులకు కూడా ఫ్రీగా ఇస్తాం. మా అంతా ఉండేవి కూడా ఉచితంగా ఇచ్చి సహజ వ్యవసాయం చేసేవాళ్ళు కూడా మేము మా దగ్గర ఉండేవన్నీ ఇస్తాము. లేని వాటివి మా రైతుల గుంపులతో తెప్పించి కావాల్సింటే సాయం చేస్తాం. ఇప్పుడు 62 రకాలంటే మా వ్యవసాయ క్షేత్రంలో అన్ని కూరగాయలు, 200 అరటి చెట్లు, 200 మునగ చెట్లు, 200 నిమ్మ చెట్లు, ఇలా మళ్ళీ సోరకాయలు, బీరకాయలు, ఇట్లా అన్ని కూరగాయలు మా ఇంటికి ఏమేమి అవసరమవుతావో రామ ఫలము, లక్ష్మణ ఫలము, మరిన్ని పండ్ల చెట్లు, సపోటా, ఉసిరి, ఇలా మా ఇంటికి ఏమేమి అవసరమవుతావో అవన్నీ మా వ్యవసాయ క్షేత్రంలో విన్యాసం చేసుకున్నాం. ఇవి 1 ఎకరానికి మీ ఇంటి కోసమే చేశారా ఇవి? ఇప్పుడు భారతదేశంలో అత్యంత ఉన్నత స్థాయి ఉద్యోగం ఒకటి ఉంది అనుకో. వాళ్ళ దేశ సేవలో నిమగ్నమైనప్పుడు
అంత చదివి కూడా ఆయన కూడా తన సంతానానికి విష ఆహారం వేస్తున్నాను అనేటువంటిది మర్చిపోయినాడు. కారణాలు వెతకడం లేదు. మా ఇంట్లో అన్ని రోగాలు వస్తున్నాయంటే ఎందుకు వచ్చినాయంటే డాక్టర్లు తగ్గిపోతారు. డాక్టర్లు ఏం చేస్తారు? కాళ్ళకు ఒక డాక్టరు, మోకాళ్ళకు ఒక డాక్టరు, మెడ నొప్పికి ఒక డాక్టరు, తలనొప్పికి ఒక డాక్టరు, జ్వరాలకు ఒక డాక్టర్లు, ఇట్లా డాక్టర్లే వందల్లో ఉండరు. అసలైన నాటు విత్తనంతో పండించినటువంటి ఆహారం తింటే వీళ్ళందరితో అవసరం లేదు. అసలైన విషయాన్ని మరిచి మనము పూర్తిగా నాగరికత పేరుతో కెమికల్ వ్యవసాయం చేసుకొని పూర్తిగా అటువైపు కొలాప్స్ అయ్యే వైపు వెళ్ళిపోతున్నాము. భారతదేశంలో కొన్ని ప్రభుత్వాలు కూడా, కొన్ని రాష్ట్రాలు కూడా ఇప్పుడిప్పుడే పుణ్యం ఏమంటే ఇప్పుడిప్పుడే న్యాచురల్ ఫార్మింగ్ అనేటువంటి పదాలు బాగానే వినపడిస్తున్నాయి. అక్కడక్కడ వ్యవసాయం చేస్తున్నారు. ఇది మరింత ఉధృతంగా ప్రతి రైతు చేసుకొని పోతే భవిష్యత్తు బాగుంటుందని నా ఆలోచన. ఇప్పుడు మీరు లాంగ్ టర్మ్ పంటలు ఏమేమి పెట్టినారు? లాంగ్ టర్మ్ అంటే మునగ ఉంది, అరటి ఉంది, నిమ్మ ఉంది, పెద్ద పనస ఉంది. ఇలా ఇంకా దీంట్లో పెట్టి కూడా కొన్ని ఉన్నాయి. ఒకటి న్యాచురల్ ఫార్మింగ్లో వస్తూనే ఉంటుంది కాబట్టి మళ్ళీ దాన్ని పదే దున్నాల్సిన పని లేదు, పదే ఎరువేయాల్సిన పని లేదు. మనం చేయాల్సిందంట ఒక చెట్టు పోయిందంటే ఇంకొక విత్తనం తెచ్చి నాటుకోవడము హార్వెస్టింగ్ చేసేదే ఈ వ్యవసాయ పద్ధతి. దాంట్లో వచ్చిన వ్యర్థాలన్నీ అక్కడ ఆకులన్నీ రాలి అది చాలు ఎరువు. మళ్ళీ కొత్తగా వేయాల్సిన పని లేదు. అది రోజుకి అదే ఎరువులుగా తయారవుతుంది. అందులో ఇప్పుడు కీటనాశిని మందులు కొడతారు, వాటిని కొట్టే పని లేదు. ఇప్పుడు సాలిడ్ పురుగు ఉంటుంది, సాలిడ్ పురుగును అంతా పరదా చేసుకొని ట్రిప్స్, మైట్స్ ఇవన్నీ అవే తింటుంది. దోమల్ని, కప్పలు, ఎలకలు ఇవన్నీ తింటాయి. ఆ కప్పలన్నీ పాములు తింటాయి, పాములు గరుడ పక్షి తింటుంది. ఇలా ప్రకృతిలో ఒక సైకిల్ అనేది ఉంటుంది. దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అంటే మనం ఇటువంటి స్ప్రేలు చేయకూడదు. ఈ స్ప్రేలు చేసినప్పుడు ఏ ఒక్కటి చనిపోయినా వేరే రోగాలు ఉద్భవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు న్యాచురల్ ఫార్మింగ్ వైపు వస్తేనే మనిషి మనుగడకు సాధ్యమవుతుంది. మేము హార్వెస్టింగ్ అంతా మేమే చేసుకుంటాం. మాకు కావాల్సినటువంటి విషరహిత ఆహారం మనకు కావాల్సినటువంటి వాళ్ళ దగ్గరికి మార్కెటింగ్ చేసుకొని మేము ఆదాయాన్ని సమకూర్చుకుంటాం. నెక్స్ట్ మీరు 9 ఎకరాల్లో విస్తీర్ణంలో దాన్ని మరింత విస్తరిస్తాం. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు సహజ వ్యవసాయం న్యాచురల్ ఫార్మింగ్ లో చేసినవి కావాలంటే కూరగాయలు కానీ ఏవైనా కానీ సప్లై చేస్తారు? చేస్తాం. మా పరిధిలో ఉండేటువంటి వాళ్ళు అంత ప్రోడక్ట్ మన దగ్గర ఇంకా లేదు కాబట్టి మనలాగా ఇంకా 10 మంది, 20 మంది, 100 మంది రైతులు ఇలా మన పరిసరాల్లో ఒకరు తోడైతే ఇది ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన ఆహారం ఇవ్వచ్చు. ఇప్పుడంతా మోనోక్రాప్ లోనే ఉన్నారు. మోనోక్రాప్ లో ఉన్నప్పుడు అన్నిటికీ పెట్టుబడులకి అన్ని రైతుని నమ్ముకున్న వాళ్ళంతా మొత్తము పెరుగుదల ఉంది, అభివృద్ధిలో ఉన్నారు. రైతు మాత్రం అప్పుడు ఏడుండాలో ఆడే ఉన్నాడు, ఇప్పుడు ఏడుండాలో ఆడే ఉన్నాడు. దీన్ని ప్రతి రైతు గమనించాలా. ఇటువంటి కెమికల్ వ్యవసాయంలో చేసినటువంటి ఆహారం తింటే క్యాన్సర్లు వస్తాయి, బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి, ఇంకా ఈ కొత్త రోగాలన్నీ వస్తాయి. వీటికి అసలైన మూలము ఏమి అంటే ఈ ప్రకృతిలో ఎన్ని లక్షల జీవరాశులు ఉన్నాయో అన్ని లక్షల జీవరాశులు మనిషితో పాటు ఆరోగ్యంగా బతకాలంటే ప్రకృతిలో దొరికే ఆహారమే మూలం అనేటువంటిది మర్చిపోకూడదు. ఆ ఆహారం ఒకటి సేవిస్తే ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికీ మన దేశంలో ఉన్నటువంటి జ్ఞాన సంపత్తు ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళంతా విదేశాలకు అమ్ముడుపోయినారు కాబట్టి ఇక్కడ జ్ఞానాన్ని పంచవలేరు. మోడల్ తీసుకోవాలంటే ఫస్ట్ ర్యాంకర్ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ఉంటే ఈ వ్యవసాయం చేస్తేనే వాళ్ళు సాఫ్ట్వేర్లు కానీ ఇంకోరు వెనక్కి తిరిగి వస్తేనే దేశం బాగుపడుతుంది. మనము బాగుపడతాము,
మన ఊర్లు బాగుపడతాయి, మన రాష్ట్రాలు బాగుపడతాయి, మన దేశము బాగుపడుతుంది. ముందుగా బ్రిటిష్ వ్యవసాయాన్ని పూర్తిగా మనము వదిలించుకోవాలి. మన పెద్దలు ఏం చేస్తుండ్రో ఆ ప్రాచీన వ్యవసాయం చేసుకుంటే తప్ప మన దేశం మనుగడ కొనసాగించే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళందరూ వెనక్కి తిరిగి రావాలి. వస్తేనే మనం అంతా అద్భుతంగా రాణించేదానికి అవకాశం ఎక్కువ. ఇప్పుడు ఎవరింళ్ళకి పోయినా, ఎక్కడ పోయినా, సమాజంలో ఎక్కడ పోయినా పరిస్థితులు ఎవరి నోట్లో చూసినా ఆరోగ్య సమస్యలే మాట్లాడతారు. కాలుకు ఒక డాక్టరు, మోకాలకు ఒక డాక్టరు, నడుముకు ఒక డాక్టరు, బీపీలకు ఒక డాక్టర్లు, క్యాన్సర్లకి, గుండెలకి, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క డాక్టర్లు అయిపోతా ఉండారు. అన్ని రోగాలు చెప్పినప్పుడు అన్ని డాక్టర్లు ఉత్పత్తి అయినారు. అన్నిటికీ మూలము మన నాటి విత్తనంతో పండిన ఆహారం ఒకటి తింటే ఇవన్నీ అవసరం లేదు. అయితే డాక్టర్లే అవసరం అంటారు, కానీ ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ డాక్టర్ని పెట్టుకున్నారు. కానీ 3 పూట్ల అన్నం పెట్టే రైతు మనకు ఒక ఫ్యామిలీ ఫార్మర్ ఉండాలనేటువంటిది మర్చిపోతున్నారు. 3 పూట్లు ఇస్తారు, 3 పూట్లు తింటారు. 3 పూట్లు తిన్నప్పుడు రైతుని మర్చిపోతూ ఉంటారు. డాక్టర్లంతా ఇచ్చే మెడిసిన్ తిని బతికేకైతుందా? అసలైంది మర్చిపోయి ఏదేదో రోగాలు తెచ్చుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళని ప్రోత్సహించాలా. వాళ్ళకి కూడా భూమి ఉంటే ప్రతి ఒక్క రైతు కూడా ఒక 10%, అంటే ఒక 10 ఎకరాలు ఉంటే 1 ఎకరా, 5 ఎకరాలు ఉంటే 1 అర్ధ ఎకరా, ఇలా ఫస్ట్ అనుభవం కోసము ప్రతి ఒక్క రైతు ఇలా వ్యవసాయం చేసుకొని పోతే అనుభవం అనేది పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ విషరహిత ఆహారం పండి ప్రతి ఒక్కరికి సమాజానికి కూడా మంచి ఆహారం అందించిన వాళ్ళు అవుతాం. 10 ఎకరాల మొక్కజొన్న ఒకటే పెడితే మొత్తము దున్నేత నుంచి మార్కెటింగ్ పోయేంత వరకు సుమారు 3 లక్షల రూపాయలు పెట్టుబడి వస్తుంది. మార్కెట్లోకి పోయిన తర్వాత 3,75,000 రూపాయలు పట్టి అవుతుంది. పెట్టుబడే 3 లక్షలు వెళ్ళిపోతే 50,000 మిగిలితే మళ్ళా మనకి ఇంట్లోకి ఆహారాలు కావాలన్నప్పుడు మళ్ళీ పోయి అంగడిలో మనం తీసుకున్నప్పుడు అక్కడ కూడా కెమికల్ వ్యవసాయం పండించినటువంటివే వస్తాయి. అవన్నీ మళ్ళీ 62 రకాలు మనం ఇంట్లోకి తెచ్చుకోవాలి. ఆ 50,000 రూపాయలు అక్కడే సరిపడిస్తాయి. ఇలాంటి వ్యవసాయం చేసేదానికంటే మన వ్యవసాయ క్షేత్రంలోనే అన్నీ పండుకున్నామంటే అన్ని ఫ్రీగానే తింటాం కదా. మనము తింటాము, బంధువులకి ఇస్తాము, స్నేహితులకి ఇస్తాము, ప్రతి ఒక్కరికి ఇచ్చి మిగిలిండేవి అమ్మకానికి పెడతాము. ఇలా కూర్చొని ఆనందంగా వ్యవసాయం చేయొచ్చు. రసాయన వ్యవసాయము, కెమికల్ వ్యవసాయం అంటే ప్రతిదీ డబ్బు, జోబులో డబ్బు తీసి పెట్టి లేనిపోని ఒత్తిడులు తెచ్చుకొని మార్కెట్ రేట్ ఉంటుందో ఉండలేదో, వస్తే సంతోషము, రాకోకుంటే భూములు కూడా అమ్ముకోే పరిస్థితి వస్తుంది. రాను రాను ఈ వ్యవసాయము రసాయన వ్యవసాయం చేయడం వల్ల పూర్తిగా నష్టపోతామే కానీ లాభం అంటూ తక్కువ ఉంటుంది. ఎలా అంటే 100 మంది రైతులు ఒకే పంట పెట్టినప్పుడు దిగుబడి అంతా ఒకటే వచ్చినప్పుడు తినేవాళ్ళు ఎవరు? మార్కెట్ వాళ్ళు డౌన్ చేస్తారు. మరి మొదట వచ్చినటువంటి పంట వచ్చినోడికి మనకి డబ్బులు వస్తాయి, మిగతా 99 మంది నష్టపోతారు. అలా కాకోకున్నట్ల మన వ్యవసాయ క్షేత్రంలో అన్ని రకాల వైవిధ్యంతో కూడుకున్నటువంటి పంటలు ఏర్పాటు చేసుకున్నప్పుడు నష్టపోయేకి వీల్లేదు. కాబట్టి అందరూ న్యాచురల్ ఫార్మింగ్ వైపు వస్తేనే మెయిన్ ముఖ్యంగా యువకులు రావాలి. ఈ దేశాన్ని బాగుపడాలంటే యువకులు న్యాచురల్ ఫార్మింగ్ వైపు వస్తేనే ఈ దేశ భవిష్యత్తు ఉంటుంది. వ్యవసాయం అంటేనే చిన్న చూపు చూస్తున్నారు యువకులు. ఇంకెప్పుడు వస్తారు? ఈ రోజు వ్యవసాయం చేసేవాడికి ఒక పిల్లనియాలన్నా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. రాబోయే దినాల్లో 2 ఎకరాలు భూమి ఉందంటేనే పిల్లని ఇస్తామనేటువంటి కాలం వస్తుంది. భవిష్యత్ అంతా ఆహారమే, స్వచ్ఛమైన ఆహారంకి ఉంటేనే ముందు భవిష్యత్తు. ఇంక వేరే ఏ దారిలో పోయినా కూడా కష్టాలే కానీ సుఖం అనేది ఉండదు. అంతో ఇంతో ఇప్పుడు 1 ఎకరా 2 ఎకరాలు భూమి ఉందంటే వాళ్ళే పుణ్యాత్ములు. ఇలాంటి
అన్ని రకాల పంటలు పండుకొని తన సంతానానికి కూడా విషం లేకున్నట్ల స్వచ్ఛమైన ఆహారం పెట్టి పెంచి పోషించుకొని ఆనందంగా బతికేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ఎకరా ఒక ఎకరా పండించుకుంటే మరి ఆదాయం ఎట్లా? ఆదాయం వస్తుంది. ఆదాయము నేను ముందే చెప్తే కదా, ఇప్పుడు మన సాయిల్స్ అంతా భారతదేశంలో సాయిల్స్ అంతా కెమికల్ వ్యవసాయం చేసి భూమి అంతా పాడైపోయింది. దీనికి కాస్త సమయం పడుతుంది. ఈ ఆకులు అలములు మళ్ళీ ఆ పని చేయకున్నట్ల, కెమికల్ స్ప్రేయింగ్ చేయకున్నట్ల, కెమికల్ ఎరువు వేయకున్నట్ల ఒక 3 ఏళ్ళు దానికి అనుకూలం చేస్తే 3 ఏళ్ళు అయిన తర్వాత అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. కెమికల్ వ్యవసాయం కంటే ఎక్కువ పంట దిగుబడి వస్తుంది. అంటే మీరు ఇంటికి కాకుండా బయట ఆదాయం వస్తుందంటారా? వస్తుంది. నేను పోయి వచ్చినటువంటి వ్యవసాయ క్షేత్రాల్లో అన్నిటిని మేము గమనించాము. ప్రతి ఒక్కరూ ఈ వ్యవసాయం వైపు మళ్ళీతేనే భారతదేశ భవిష్యత్ అని నేను ముఖ్యంగా పదే చెప్తాను. ఇప్పుడు మన భారతదేశంలో బ్రిటిష్ విద్యా వ్యవస్థ వచ్చినప్పటి నుంచి ఉద్యోగాలనే పేరుతో ప్రతి ఒక్కరూ బీటెక్లు చేస్తారు, ఎంటెక్లు చేస్తారు, బీఈడీలు చేస్తారు, ప్రతి ఒక్కరు చేస్తారు. గవర్నమెంట్ ఎంతమందికని ఉద్యోగం ఇస్తుంది? ఉద్యోగం తీసుకొని పల్లెల్లో నుంచి, గ్రామీణ ప్రాంతాల్లో నుంచి నగరాలకు పోయి, నగరాల్లో కూడా ఎక్కడ పోయి ఏ ఉద్యోగం చేసినా ప్రధానమైనది ఆహారమే కదా. ఎంత సంపాదన చేసుకున్నా కూడా ఆహారమే కదా. ఆహారానికి ఆడొచ్చే జీతాలు కూడా డబ్బులు ఖర్చు చేయాల్సిందే కదా. అక్కడ ఏమైనా స్వచ్ఛమైన ఆహారం దొరుకుతుందంటే అలా లేదు. ఎక్కడ చూసినా కెమికల్తో పండించినటువంటి ఆహారమే దొరుకుతుంది. అరకూరగా దాబెట్టుకునేటువంటి డబ్బు కూడా కెమికల్ ఆహారం తినడం వల్ల మళ్ళీ హాస్పిటల్ పాలైనప్పుడు వాళ్ళు కూడబెట్టుకునే డబ్బులన్నీ హాస్పిటల్కే పోతాయి. మన చుట్టూరు ఎన్ని పెరుగుతుండే చూడు, రైతు చుట్టూరు ఎన్ని పెరుగుతుండే. రైతు మాత్రం ఎక్కడుండేవాడు అక్కడే ఉన్నాడు. హాస్పిటల్ పెరుగుతుంది, వ్యాపారస్తులు పెరుగుతారు, అభివృద్ధి చెందుతారు. ప్రతి ఒక్కరు మనం నమ్ముకున్నటువంటి టెంపో వాళ్ళు అభివృద్ధి అవుతారు, వ్యాపారస్తులు అవుతారు. అన్ని పెట్రోల్ బంకులు పెరుగుతాయి. ప్రతి ఒక్కరూ అభివృద్ధి వైపు నడుస్తుంటారు. రైతు మాత్రం ఎక్కడుండేవాడు అక్కడే ఉన్నాడు. తప్పు, అసలైన తప్పు మన రైతులే చేస్తుంటారు. కాబట్టి రైతులు దీన్ని పూర్తిగా గమనించి ఇటువంటి వ్యవసాయం వైపు రావాలి. ఇటువంటి దేశ అభివృద్ధిలో రైతే ఎక్కడ చూసినా వెన్నెముక, రైతే రాజు, రైతే వెన్నెముక దేశానికి అంటారు. కాబట్టి రైతే సరైన మార్గంలో ఉంటే దేశం సురక్షితంగా ఉంటుందని ప్రతి ఒక్కరు చెప్తారు. ఇటువైపు యువకులు రావాలి. ఇప్పుడు చదువుకునే పిల్లలంతా ఇక్కడ ఈ యువకులు రాకపోతే భారతదేశ భవిష్యత్తు ఉండదని నా ఆలోచన. రావాలి. సహజ వ్యవసాయం వైపు వస్తే వ్యవసాయం బాగుపడుతుంది. వ్యవసాయం బాగుపడుతుంది. అందరికీ స్వచ్ఛమైన ఆహారం ఇచ్చిన వాళ్ళు అవుతాము.